సూర్యదేవా అమేయ ప్రభావ దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావ. కొంతకాలం అయిపోయిన తరువాత ఈ భాస్కర రాయల వారికే ఒక శిష్యుడు ఉండేవాడు. ఆయన పేరు నారాయణ దేవుడు. ఆయనకి భాస్కర రాయల వారు మంత్రోపదేశం చేశారు. బహుశ్రద్ధతో మంత్రజపం చేశాడు. ఆయన చేసి భ్రమరాంబ యొక్క అనుగ్రహాన్ని పొంది వాక్సిద్ధిని పొందాడు. ఆయన నోటితో ఏమంటారో అది అవుతుంది. ఆయన వచ్చాడు బాలకీనగరం వైపుకి. వస్తే ఈ చంద్రసేన జాధవుడు తన భార్యని వెంట పెట్టుకుని మళ్ళీ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. పడి భార్యని చూపించి, అయ్యా నా భార్య గర్భవతి, ఏ సంతానం కలుగుతుందని అడిగాడు. ఆయన ఏదో ఆలోచన చేస్తూ ఆడపిల్ల పుడుతుంది అన్నారు. అంటే వెంటనే రాజు అన్నాడు, మగపిల్లవాడు పుడతాడని మీ గురువుగారు భాస్కర రాయల వారు ఆశీర్వదించారు అన్నాడు. ఎంత ధూర్తమైన పని చేశావురా! నాకు మంత్రోపదేశం చేసిన మహానుభావుడు మా గురువు భాస్కర రాయల వారు. ఆయన మాటకి వ్యతిరేకంగా నేను మాట్లాడేటట్టుగా చేశావు. నువ్వు ముందు చెప్పద్దు. పుత్ర సంతానం కలుగుతుందని మా గురువుగారు ఆశీర్వదించారని నాతో చెప్తే శుభం భూయాత్ అనేవాడిని. నువ్వు అలా చెప్పలేదు, ఏ బిడ్డ పుడుతుందని అడిగావు. అంటే నా గురువు చేసిన ఆశీర్వచనాన్ని నాకు చెప్పకుండా నా చేత పలికించావు. ఇప్పుడు నా గురువు అన్న మాటకి వ్యతిరేకంగా నేను మాట్లాడాను. ఇప్పుడు దోషం నాకొచ్చింది. అందుకే మా గురువు గారి మాట పోకూడదు, నా మాట పోకూడదు. పురుషుడు స్త్రీ రెండూ కలిపి నపుంసకుడు పుడతాడన్నాడు. ఆ రాజుకి నపుంసకుడు పుట్టాడు. పుట్టిన తరువాత మళ్ళీ భాస్కర రాయల వారు అటుగా వచ్చారు. వస్తే రాజు భార్య వెళ్ళి భాస్కర రాయల వారి పాదాల మీద పడ్డారు. అయ్యా మీరు పుత్ర సంతానం కలుగుతుందన్నారు, మాకేమో నపుంసకుడు జన్మించాడు. కారణం మీ శిష్యుడైనటువంటి నారాయణ దేవుడు మీ మీద భక్తి చేత మా మీద ఆగ్రహంతో ఇచ్చిన శాపం మీరే అనుగ్రహించాలన్నాడు. లోకంలో ఎవరినైనా అనుగ్రహించి కాపాడగలిగినటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. కాబట్టి నేను కృష్ణానదీ తీరంలో కూర్చుని తృచ అర్ఘ్య విధానము చేత సూర్యనారాయణమూర్తిని తృప్తి పొందేటట్టు చేస్తాను. ఆయన అనుగ్రహంతో మళ్ళీ నీ కొడుకు పురుషుడు అయ్యేటట్టుగా చేస్తానని వెళ్ళి కూర్చుని శిష్యులతో కలిసి రోజు ఆ ఒడ్డున ఇసుకలో నడిచి వెళ్ళి నదీ తీరంలో నిలబడి తృచ అర్ఘ్య విధానంలో సూర్యనారాయణమూర్తిని సేవిస్తున్నారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఆయన పడుకునుండగా శిష్యులు కాళ్ళు ఒత్తుతున్నారు. పాదాలలో బొబ్బలు కనపడ్డాయి. అయ్యయ్యో గురువుగారు, మీరు రోజు కృష్ణా తీరంలో మండుటెండలో ఇసుకలో నడిచిన కారణం చేత మీ పాదములు బొబ్బలెక్కాయి. అందుకని ఇక నుంచి మనం పర్ణశాల దూరంగా ఉంచుకోవద్దు, కృష్ణానదికి దగ్గరలో పర్ణశాల వేసుకుందాం, 4 అడుగులు వేస్తే కృష్ణ దగ్గరికి వెళ్ళేటట్టు అన్నారు. ఆయన నవ్వి అన్నారు పడుకున్నవారు, ఏమిరా కృష్ణానదికి దగ్గరగా పర్ణశాల ఇద్దామని అడిగారు కానీ కృష్ణనే పర్ణశాల దగ్గరికి తెద్దామని ఎందుకు అడగలేదురా అన్నారు. అంటే శిష్యులు అన్నారు, గురువుగారు మీరంతటి సమర్థులే, మీరు తేగలరు, ఆ పనే చెయ్యండి గురువుగారు అన్నారు. వెంటనే ఆయన లేచి సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేసి పిలిచారు. ఆయన పిలుపుకి సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి సూర్య భగవానుడు దిగొచ్చాడు. దిగి వచ్చి ఎదుట నిలబడి భాస్కర రాయల వారిని అడిగాడు, అయ్యా మీకు నేను ఏం చేసి పెట్టాలని అడిగాడు. ఆయన అన్నారు, కృష్ణానదిని నేను వేసుకున్న కుటీరం ఎదురుగుండా ప్రవహించేటట్టుగా దిశ మార్చన్నారు. ఆయన అన్నాడు, ఎందుకు కృష్ణానది మారడం అని అడిగాడు. నీకు తృచ అర్ఘ్య విధానంలో నేను పూజ చెయ్యాలన్నారు. ఎందుకు పూజ చేయడం? నేను ఒకటికి మాటిచ్చాను, చంద్రసేన జాధవుడి యొక్క కుమారుడు నపుంసకుడు పురుషుడు కావాలి, దానికోసం నది ఎందుకు మారడం? ఆ నది మారితే నాకు అర్ఘ్యం ఇస్తారు, అర్ఘ్యం ఇస్తే నేను తృప్తి పొందుతాను, తృప్తి పొందాక ఏం కావాలంటాను, మీరు అది అడుగుతారు, అంతే కదా, అదే ఇచ్చేస్తాను ఇప్పుడే, నదిని ఎందుకండి మార్చడం అన్నారు.